శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జీవితంలో 3 అద్భుతాలు జరగబోతున్నాయి. కానీ అందుకు ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు. కానీ ఇప్పటికే మీ ఇంట్లో ఒక ద్రోహి అంటే ఒక వ్యక్తి తిరగడం జరుగుతుంది. కాబట్టి వెంటనే అతను మీ ఇంటి నుంచి వెళ్ళగొడితే అప్పుడు మాత్రమే వృశ్చిక రాశి వారు మీ జీవితంలో 3 అద్భుతాలను చూస్తారు. అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతున్నాయి? మీ జీవితంలో జరగవలసిన శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలో ఆగిపోవడం జరుగుతోంది? ఆ వ్యక్తి మీకు ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక వృశ్చిక రాశి వారు ఏ విధంగా ఉంటారంటే దయ, దాన గుణంని కలిగి ఉంటారు. అలాగే క్షమించే గుణాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరి వల్ల మంచి ఫలితాలను పొందుకుంటారు. అంటే వీళ్ళను నమ్మితే మంచి ఫలితాలను పొందుతారన్నమాట. వీరు తమకు నచ్చిన వారు అపార్థం చేసుకున్నప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. మీరు అభిప్రాయాలను మార్చుకోవడానికి ఎవ్వరూ సాధ్యం కాదు. ఇక వృశ్చిక రాశి వారికి కష్టాలు భయపెట్టడం, అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది. లేకపోతే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాతి జీవితానికి సంబంధమే ఉండదు. వివాహం తర్వాత జీవితం చాలా బాగుంటుంది. చాలా బెటర్ వైఫ్ అనేది మీకు లభించబోతోంది. ఈ రాశివారు చాలా ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించుట, అభివృద్ధిని కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తారు. మంచి వస్త్రదానం చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి భోజన ప్రియురని చెప్పాలి. ఈ వృశ్చిక రాశి వారు ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో ఈ వ్యక్తులు అదృష్టవంతులనే చెప్పుకోవాలి. అయితే వీరు విలాసాల కోసం డబ్బులను వృధాగా ఖర్చు చేసే విధానం ఉంటుంది. పెద్ద పెద్ద వ్యవహారాల్లో కూడా వీరు సెక్యూర్గా ఉండలేకపోవడం, నష్టపోయే అవకాశం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా వీరికి సహనం ఎప్పటికీ కోల్పోరు. వృశ్చిక రాశి వారికి కోపం ఎంత ఈజీగా వచ్చేస్తుందో అదే కోపం తగ్గించుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు చాలా సులభంగా తీసుకుంటారు. దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలని గుర్తుపెట్టుకోండి. ఈ రాశివారు ప్రేమకు అంటే లొంగిపోతారు. వృశ్చిక రాశి వారు ప్రేమలో చిక్కుకుంటే కీలు బొమ్మలా మారిపోతారు. ఎంతటి కార్యమైనా సరే ఈజీగా చేస్తారు. మీరు ఎంత పొగడతలకు ఏమాత్రం కూడా లొంగరు. వీరికి అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా అతను చాలా చాకచక్యంగా ఆశ్చర్యపరిచే నేర్పడితో ఉంటారు. ఈ రాశి వారికి మధ్య వయసు నుంచి జీవితం సంతోషంగా ఉంటుంది. అంటే మీరు అనుకున్నట్లు జీవితాన్ని చూస్తారన్నమాట. అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. మంచి మంచి పదవుల్ని పొందుతారు. మంచి ధన సంపాదన కూడా ఉంటుంది. స్వగృహం నిర్మించుకోవడానికి అంటే సొంత ఇంటిని నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతర మాటల్ని లక్ష్య పెట్టరు. అందరి మాటల్ని కూడా శ్రద్ధగా వింటారు. కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచుకోలేరు. వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు రూపవంతులని చెప్పుకోవచ్చు. ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడకుండా వదిలిపెట్టరు. తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు. మీరు అదే విధంగా తమ జీవిత భాగస్వామి ప్రేమానురాగాలు ఆరాధిస్తారు. ఎంతో ప్రేమను అందిస్తారు. మొండితనం అనేది కూడా ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి నుంచి చాలా మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ రాశుల్లో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్షను కలిగి ఉంటారు. మీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో అయితే అతడు ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమిస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా ఉంటారు.
పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అయితే వీరికి చేతిలో డబ్బు మాత్రం అస్సలు నిలబడదు, మంచినీళ్ళలా ఖర్చు అయిపోతుంది. అందువల్ల ధన సంబంధ విషయాలు తమ జీవిత భాగస్వామి కానీ, తల్లిదండ్రులు కానీ, ఇంట్లో వారు కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అస్సలు లెక్క చెయ్యరు. ఇకపోతే ఈ రాశివారు ఎక్కువగా ప్రొఫెషన్లో స్థిరపడతారు. ఏ పని అయితే ప్రారంభిస్తారో దాంట్లో విజయవంతంగా ముందుకు వెళతారు. ఏ బిజినెస్లో అయితే మీరు అడుగు పెడతారో దానిని అభివృద్ధి చేయడానికి కూడా ఆలోచిస్తారు. దీనితో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో ఉంటాయి. ఈ రాశివారు గ్లాస్ పేపర్లు పరిశ్రమ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఇక తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయినా నేరుగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అత్యంత బద్ధకస్తులు. ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా సరే కోపాన్ని ప్రదర్శించడానికి వెనకాడరని చెప్పుకోవచ్చు. ఇకపోతే వృశ్చిక రాశిలో జన్మించిన వారి జీవితంలో 3 అద్భుతాలు చూడబోతున్నారు. నిజమే, కానీ అందుకు ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు. మీరు విన్నది నిజమేనండి. ఇప్పటికే మీ ఇంట్లో ఆ యొక్క ద్రోహి తిరగడం వల్ల వెంటనే అతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టండి. అప్పటిదాకా మీ జీవితంలో 3 అద్భుతాలు చూడలేరు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే మీరు చిన్ననాటి స్నేహితుడు. అవునండి, మీరు విన్నది కరెక్టే, అక్షర సత్యం. మీరంటే ఎంతో ప్రేమాభిమానం, ఆప్యాయత కలిగి ఉన్నటువంటి మీ ప్రాణ స్నేహితుడి నుంచే మీకు ఏదో ఒక విషయంలో కక్ష పెట్టుకోవడం జరిగింది. ఈ విషయం మీకు అస్సలు తెలియదు. దానితో మీ యొక్క ఎదుగుదలను చూడలేని స్నేహితుడు మీ జీవితంలో జరగబోయే ఫలితాలు అంటే శుభ ఫలితాలు మీకు దక్కకుండా అడ్డుపడుతున్నారు. మరి ఆ వ్యక్తిని వెంటనే ఇంటి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయండి. అప్పుడే మీ జీవితంలో కొన్ని అద్భుతాలను చూస్తారు. అదేవిధంగా వృశ్చిక రాశి వారి లైఫ్ గురించి మీకు వచ్చిన కష్టాన్ని కానీ, నష్టాన్ని కానీ మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా అద్భుతం అనేది జరుగుతోంది. అవునండి, మీ స్నేహితుని వెంటనే మీ ఇంటి నుంచి వెళ్ళగొడితే అప్పుడు వృశ్చిక రాశి వారి లైఫ్లో 3 అద్భుతాలు జరుగుతాయి. ఆర్థికంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, మీకు అంతా కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుందంటే ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మంచి టైం అనేది నడుస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలు కొనడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న వారికి ఈ సంవత్సరంలో మీకు ధన, కనక, వస్తు, వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారికి కెరీర్ పరంగా చూస్తే ఇది మీకు మంచి సమయంగా రాబోయే రోజుల్లో మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా సక్సెస్ని సాధిస్తారు. మీరు చేస్తున్న జాబ్లో మీపై ఆఫీసర్ నుంచి మంచి అంటే మీపై అధికారులు అందుకుంటారు. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతారు. అలాగే ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఎంతో బాగుందని చెప్పచ్చు. రాబోయే రోజుల్లో మీ వ్యాపార విస్తరణ అనేది జరుగుతోంది. దేశ విదేశాలకు మీ వ్యాపారాన్ని ముందుకు సాగిస్తారు. అలాగే ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారంలో కూడా అభివృద్ధి చూస్తారు. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంటాక్ట్ను పొందే అవకాశం కూడా లభిస్తోంది. ఇకపోతే వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందుకోవడానికి గురువారం రోజు దత్తాత్రేయ చరిత్ర కానీ లేదంటే సాయిబాబా వారి యొక్క చరిత్ర కానీ తప్పకుండా జరిగినట్టయితే మీకున్న సమస్యలన్నీ కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు. ఓకే అండి, వృశ్చిక రాశి వారి ఇంట్లో రహస్య శత్రువు ఎవరు, వారి వల్ల మీకు ఎలాంటి కష్టాలు కలగబోతున్నాయి, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మీకున్న సమస్యలు తీరతాయో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.